హాయ్ అండి అందరికీ. అత్తమ్మ అయితే పూలల్లో ఇచ్చింది, పెట్టుకున్నాను. నేను వంట స్టార్ట్ చేసేసరికి 12 దాటిపోయింది. ఈలోపు పిల్లలు ఆకలిని ఏడుస్తారేమో అని స్పీడ్గా చేయాలి. అందుకని ఇలపిట్టే పక్క నాకు కత్తితో కట్ చేస్తే ఫుల్ లేట్ అయిపోతుంది. అందుకని ఇలపిట్తో ఫాస్ట్గా అన్నీ కట్ చేసి రెడీగా పెట్టుకొని వంట అయితే స్టార్ట్ చేశాను. అప్పటికే వంట లేట్ అయిపోయిందంటే అందులో అల్లం లేదు. స్పీడ్గా మళ్ళీ అది దంచి చేసే వరకు అందులో మా పాప వచ్చి మళ్ళీ ఒక డిస్టర్బెన్స్. తనకి నాన్ వెజ్ అంటే ఫుల్ ఇష్టం. అమ్మ ఏం చేస్తున్నావు అమ్మ, కాయ మటన్ కాయ చికెన్ కాయ అని అడుగుతుంది. ఇంకా నువ్వు వెళ్ళిపోతేనే నీకు కాయ పెడతా, లేకపోతే అస్సలు పెట్టాను, నీకు పచ్చడి వేసి పెడతా అంటే దెబ్బకి వెళ్ళిపోయింది. ఈరోజు బుధవారం కదా అని చికెన్ తెచ్చారు. చికెన్లో పసుపు, ఉప్పు, కారం, అల్లం మసాలా అన్నీ కలిపి మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్నాను. చికెన్లో కంపల్సరీ 3-4 కట్టలైనా మెంతాకు కంపల్సరీ వేస్తాను. కానీ ఈరోజు ఒకటే చిన్న కట్ట ఉంటే వేస్తున్నాను. టేస్ట్ ఎలా ఉంటుందేమో కానీ అనుకున్నా, కానీ స్పీడ్ వేసిన వంటలు ఒక్కొక్కసారి బాగా వస్తాయి. కర్రీ పోపేసి ఎగ్స్ కూడా ఉడికిపోతే మా ఆయనకి పిల్లలకి కంపల్సరీ ఎగ్స్ పక్కన పెట్టేసి నా చిన్నోడి కోసమని కిచిడి చేస్తాను. ప్రతిరోజు క్యారెట్ కానీ లేకపోతే పాలకూర కానీ ఏదో ఒక దాంతో కిచిడి చేస్తాను. ఆలు లేకపోతే స్వీట్ పొటాటో కూడా వేస్తాను. పొద్దున సాయంత్రం అయితే ఉగ్గు, మధ్యాహ్నం మాత్రం కిచిడి కంపల్సరీ పెడతాను. ఎండాకాలం టైంలో అయితే కొంచెం పెరుగన్నం కూడా యాడ్ చేసేది. ఇప్పుడు కొంచెం వాతావరణం చల్లగా ఉంది, అందుకని ఓన్లీ కిచిడి మాత్రమే పెడుతున్నాను. ఈరోజైతే క్యారెట్ కిచిడి చేస్తాను. డైరెక్ట్ మేము వండిన రైస్ నుంచి అన్నం తీసి కొంచెం మెత్తగా మెదిపి పెడితే అస్సలు తినట్లేదు, మింగడానికి రావట్లేదు ఇంకా మా బాబుకి. కాబట్టి కంపల్సరీ కిచిడి చేయాల్సిందే. మా పాపకేమో చారు కంపల్సరీ, లేకపోతే అంత చికెన్లో అంత కారం దాన్ని తినలేదు, మింగడానికి కూడా ఇబ్బంది పడిపోతుంది. మా చిన్నోడు అయితే బొట్టు పెట్టేటప్పుడు అస్సలు ఒక దగ్గర ఉండడు. అత్తమ్మ చేతిలో ఉండని గుంజుకోవడానికి అటు ఇటు తలదిప్పుతూ ఉంటే బొట్టు పెట్టడానికి ఇబ్బంది అయిపోతుంది అత్తమ్మకి. పక్కన పిట్టలు వస్తే బయటికి దబా వచ్చి చూసి అరుస్తూ ఉన్నాడు. పిట్టలను చూసి వచ్చినాయని అని అంటాడు.